హలో సినిమా లవర్స్, వెల్కమ్ టు సినీ గ్లిమ్స్. ఈ రోజు మరో ఇంట్రెస్టింగ్ ట్రైలర్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చాం. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే ట్రైలర్ రివ్యూ ఏంటంటే శివ అనమాట. ఇది ఎప్పుడో అక్టోబర్ 5th అనుకుంటా 1989 లో రిలీజ్ అయింది. అండ్ ఆ సినిమాని ఇప్పుడు రీస్కేల్ చేసి 4K వర్షన్లో అయితే రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరంటే ద గ్రేట్ రామ్ గోపాల్ వర్మ గారు. అండ్ ఈ సినిమా గురించి నేను ప్రత్యేకంగా ఎందుకు అలా చెప్తున్నాను, ఎందుకో వీడియో తీస్తున్నానంటే ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీని డిఫైన్ చేసింది అనమాట. బిఫోర్ శివ, ఆఫ్టర్ శివ లాగా అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది ఇండస్ట్రీ మీద. సో నాకు అందుకని అంత ఇంట్రెస్ట్ గా ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. నేను ఎందుకు అంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను ఈ పాయింట్స్ అన్ని, బిఫోర్ శివ ఆఫ్టర్ శివ అని. ఎందుకంటే ఈ సినిమాలో ఉన్న ఎలివేషన్స్ కానీ, పిక్చరైజేషన్స్ కానీ, సినిమాటోగ్రఫీ వర్క్ కానీ, స్టోరీ చెప్పే విధానం కానీ, స్క్రీన్ ప్లే కానీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మనం తరచుగా ఎప్పుడు వింటూనే ఉంటాం డైరెక్టర్స్ నోట్ నుంచి, ప్రొడ్యూసర్స్ నోట్ నుంచి, సినిమాకి బౌండరీస్ లేవు, ఎప్పుడు ఏ సినిమా ఎలా ఆడుతుంది ఎవడు గెస్ట్ చేయలేడని. అలాంటి సినిమా ఇది శివ అనమాట. ఒక ఇండస్ట్రీని టర్న్ చేసేసిన సినిమా. అందుకని నేను ఇంత స్పెసిఫిక్ గా చెప్తున్నాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి, మీకు చాలా నాలెడ్జ్ అయితే వస్తుంది సినిమా మేకింగ్ గురించి. నేను డీటెయిల్ గా ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ ఛానల్ కానీ మీరు కొత్తగా వచ్చింటే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకుని వస్తూనే ఉంటాం. ఇంకా లేట్ చేయకుండా మనం ట్రైలర్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో ఇంకా మూవీ టీం వాళ్ళు అయితే ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసాక నాకైతే చాలా బాగా అనిపించింది ట్రైలర్. ఎందుకంటే ఇది ఆల్రెడీ చూసిన సినిమానే, బట్ అందులో ట్రైలర్ లో పెట్టిన షార్ట్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అంటే రఘువరన్ విలన్ గాని చూపించడం, అండ్ తనిఖీల బర్ని గాని చూపించడం, శుభలేఖ సుధాకర్ గారు, ఇలాంటి మనం చిన్నప్పుడు సినిమా కాబట్టి వాళ్ళందరూ చాలా యంగ్ గా ఉంటారు, సినిమాలో చాలా బాగుంటారు. ఆ లుక్స్ అన్ని చాలా బాగుంటాయి. అండ్ ఆబ్వియస్ గా నాగార్జున గారు ఫైన్ ట్రిమ్ సూపర్ గా ఉంటారు. అండ్ ఆయన చైన్ తీసే షాట్ అయితే అందులో ఉంటుంది. అమలా గారు ఉంటారు. సో ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంట్రెస్టింగ్ గా అసలు ఏం జరిగింది, అసలు శివ అనేవాడికి విలన్ కి కాన్ఫ్లిక్ట్ ఏంటి అనే పాయింట్ మీద స్టార్ట్ అయ్యి విలన్ కి శివాకి అది ఏ రేంజ్ వరకు వెళ్ళింది ఆ గొడవ అనే పాయింట్ ని అయితే ట్రైలర్ లో చూపించారు అనమాట. యాజ్ ఎ ట్రైలర్ ఇది చాలా మంచి ట్రైలర్ కట్ అనే చెప్తాను. బట్ ట్రైలర్ కాకుండా ఇంకా సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది నన్ను అడిగితే ఒక స్పెక్టాక్యులర్ మూవీ అనమాట. బిఫోర్ శివ ఆఫ్టర్ శివ తెలుగు ఇండస్ట్రీ అట్లా కట్ అయింది అనమాట ఈ సినిమా వచ్చాక. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారు ఎటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయలేదు, ఎవరి దగ్గర ఇన్ని మంత్స్ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉండలేదు, షార్ట్ ఫిలిమ్స్ తీయలేదు, ఏమీ తీయలేదు. ఆ టైంలో జస్ట్ అతను అనుకున్నాడు స్క్రిప్ట్, దాన్ని నాగార్జున గారికి వినిపించారు. అండ్ వెంటనే ఆయన బ్రదర్ వెంకట అక్కినేని గారికి వినిపించారు. లెట్స్ డూ ఫిలిం అనే కాన్సెప్ట్ లో స్టార్ట్ అయింది అనమాట సినిమా. అండ్ ఈ సినిమాని నేను అంత ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుతున్నాను, అంత స్పెషల్ ఉంది ఈ సినిమాలో అని నువ్వు అడిగితే నేను దానికి చెప్పే సమాధానం ఏంటంటే, మీరు చూడండి ఆ టైంలో ఆ 90s 1980s ఈ టైంలో రిలీజ్ అయిన ప్రతి మూవీ పోస్టర్ ఎప్పుడు ఎల్లో కలర్ ఫాంట్ తో ఉంటుంది. ఎల్లో కలర్ ఫాంట్ వచ్చి దాని మీద బ్లాక్ కలర్ స్ట్రోక్ వస్తుంది ఆ ఫాంట్ కి. ఇప్పుడు టైటిల్ ఫర్ ఎగ్జాంపుల్ యమగోళ అనే టైటిల్ తీసుకున్నాం అనుకోండి, దానికి ఎల్లో కలర్ ఫాంట్ వచ్చి ఆ వర్డ్స్ ఎండింగ్ లో బ్లాక్ కలర్ స్ట్రోక్ వస్తుంది. ఎందుకంటే అది విజిబిలిటీ ఉంటుంది. అంటే ఒక బస్సులో నుంచి చూసినా, ఒకరి దూరం నుంచి చూసినా, ఎక్కడి నుంచి చూసినా కూడా ఆ పోస్టర్ కనపడాలనే కాన్సెప్ట్ అయితే ఆ పోస్టర్ డిజైన్ చేశారు. బట్ మీరు శివ పోస్టర్ చూడండి, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎవ్వరు ఇంట్రడ్యూస్ చేయలేని కలర్ కాంట్రాస్ట్ ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. ఒక రెడ్ కలర్ తో ఒక సినిమా టైటిల్ పెట్టి దానికి బ్లాక్ స్ట్రోక్స్ వైట్ స్ట్రోక్స్ మిక్స్ చేసి ఇచ్చారు. దట్ ఈస్ ద ఫస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఆఫ్ ద ఫిలిం. పోస్టర్ మేకింగ్ చాలా డిఫరెంట్ పోస్టర్ మేకింగ్. అదొక పాత్ బ్రేకింగ్ కలర్ సెట్ అనమాట. అది వచ్చాక ఆ రెడ్ ఫాంట్స్ లో ఇంకా చాలా టైటిల్స్ వచ్చాయి. దాని తర్వాత ఆ పోస్టర్ వైజ్ గా అదో రికార్డ్ పెట్టేశారు. అండ్ సినిమాటోగ్రఫీ వైజ్ ఇప్పుడు మనం ఏదో పెద్ద పెద్ద హీరో ఎలివేషన్స్ అవి ఇవి చూస్తున్నాం, కానీ అప్పట్లోనే రామ్ గోపాల్ వర్మ గారు కెమెరా పెట్టినప్పుడు హీరో ఇలా లాంగ్ షాట్ లో పెడితే చీకట్లో నుంచి వెలుగులోకి నడుచుకుంటూ రావాలి. విలన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ హీరో ఫ్రెండ్స్ అందరూ ఎక్స్పోజ్ అయ్యి లాస్ట్ లో హీరో ముందుకొచ్చి పైనుంచి లైట్ పడి హీరో కనపడాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ షాట్స్ ఎన్నో 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 పెట్టారు ఆ సినిమాలో. సో సినిమాటోగ్రఫీ పరంగా అది అలా చేంజ్ అయ్యాను అనమాట. అండ్ మ్యూజిక్, మీరు అప్పటిదాకా వచ్చిన మ్యూజిక్ వినండి, శివాలో మ్యూజిక్ చూడండి, కంప్లీట్లీ డిఫరెంట్ మ్యూజిక్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కానీ చాలా ఒరిజినల్ రియలిస్టిక్ గా పెట్టారు. సినిమా అంతా ఎక్కడ మనం సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ అవుతారు అది సినిమా చూసినంత సేపు, అంత బాగా తీశారు అనమాట. అండ్ నాకు పర్టికులర్ గా స్క్రీన్ ప్లే విషయం ఎందుకు ఇష్టం అంటే, ఒక స్టోరీ నరేషన్ జనరల్ గా ఒక హీరో ఉంటాడు, హీరోయిన్ ఉంటుంది, పాటలు ఉంటాయి, ఫైట్లు ఉంటాయి, ఈ కాన్సెప్ట్ లో వెళ్ళే టైంలో ఈయన వచ్చి సింపుల్ హీరో, కాలేజీలో చదువుకునే హీరో, అతనికి ఒక కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయ్యి అతను దాన్ని ఎండ్ వరకు ఎలా లాగాడు అనేది స్లోగా, అంటే నీకు ఆల్ ఆఫ్ ఎ సడన్ సూపర్ హీరో టైప్స్ ఆఫ్ మూవీ లాగా జనరేట్ అవ్వలేదు అనమాట ఇది. బట్
చిన్న చిన్నగా స్టెప్ బై స్టెప్ అతను ఫైనల్ విలన్ ని ఎలా చంపాడు అనే ప్రాసెస్ లో వెళ్తుంది. అంటే హీరో స్టార్ట్ అవడం చాలా కింద నుంచి స్టార్ట్ అయ్యి విలన్ దాకా ఎలా వెళ్ళాడు అనే ప్రాసెస్ అంతా కవర్ అవుతుంది. అదొక ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే అని చెప్తాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఫైట్స్. మీరు ఇప్పుడు నైన్టీస్ లో కానీ 80s లో కానీ ఏ సినిమా చూసినా మీరు ఫైట్స్ చూసినప్పుడు పిషా 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 అని ఒక సౌండ్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ లో. మీరు ఎన్ని పాత సినిమాలు ఏమన్నా చూడండి అలాంటి బ్యాక్గ్రౌండ్ వస్తుంది. బట్ శివ సినిమాలో అసలు అట్లాంటి సౌండే రాదు. రియలిస్టిక్ గా ఒకటి ముఖం మీద గుద్దితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఫైట్ కూడా. నిన్ను కింద పాడేస్తే నీ చుట్టుపక్కల ఉన్న కర్ర తీసుకుని ఒకటి మీదకి ఎలా వెళ్తావు అలానే ఉంటుంది ఫైట్ కూడా. అండ్ అందులో వాడిన జనాలు కూడా చాలా రియలిస్టిక్ జనాలు. ఇది ఆల్రెడీ డైరెక్టర్ తేజ గారు చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు. శివాలో ఉన్న రౌడీస్ అందరూ ఒరిజినల్ రౌడీస్, ఎవ్వరు యాక్టర్స్ కాదు, అందరూ ఒరిజినల్ రౌడీస్ అనే కాన్సెప్ట్ లోనే వాళ్ళు తీశారు. అది వాళ్ళనే సెలెక్ట్ చేసుకుని తీశారు. సో ఇంకా రియలిస్టిక్ గా అనిపించింది అనమాట. మీరు నాకు పర్టికులర్ గా ఈ సినిమా ఫైట్స్ నాకు ఇంకా చాలా ఇష్టం. ఎందుకంటే మీరు రియలిస్టిక్ ఫైట్స్ అంటే ఈ రోజుల్లో కూడా మనం కొన్ని అబ్నార్మల్ ఫైట్స్ చూస్తూ ఉంటాం సినిమాల్లో, బట్ స్టిల్ శివాలో ఫైట్స్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ గా ఉంటాయి అనమాట. ఎందుకంటే మీకు ఆ పిషా 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 అనే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో ఉండవు. జస్ట్ రియలిస్టిక్ గా ముఖం మీద గుర్తా వాడు కింద పడాలి, దానికి రియాక్షన్ రావాలి, అక్కడ దాకా కట్ చేస్తారు ఫైట్ కూడా. అంత ఇంట్రెస్టింగ్ ఫైట్ అనమాట. ఇది నాకు తెలిసి రామ్ గోపాల్ వర్మ గారే కొరియోగ్రఫీ చేసినట్టున్నారు ఫైట్ కూడా. స్టంట్ డిజైనింగ్ అంతా రామ్ గోపాల్ వర్మ గారిదే. అండ్ ఇలా చాలా పాత్ బ్రేకింగ్ సెట్ చేశారు. సో అప్పటిదాకా మనం ఒకలా చూస్తున్న తెలుగు సినిమాని శివాతో మనం ఇంకోలా చూడడం స్టార్ట్ చేసాం. అంటే రియాలిటీలోకి వెళ్ళిపోయి ఈ సినిమాస్ అన్ని ఒక రియల్ స్టోరీస్ కానీ, తీసే విధానంలో రియాలిటీ కానీ, ఈ సౌండ్స్ ఎందుకు రావాలి, పాట ఎందుకు రావాలి, అసలు హీరోని ఎలా చూపించాలి, ఎలివేషన్ ఎలా ఇవ్వాలి అనే కాన్సెప్ట్స్ మీద చాలా రీవర్క్ అయితే జరిగిందనమాట శివ తర్వాత. ఆ తర్వాత వచ్చిన సినిమాస్ అన్నిటిలో ఈ ఫార్ములాస్ అన్ని అప్లై చేసుకుంటూ వెళ్ళారు. ఈ రోజుకి అదే ఫార్ములా ఉంటుంది. మనం ఏ సినిమా అన్నా చూడండి, ఎలివేషన్ లో హీరో రావాలంటే ఒక స్టోరీ క్రియేట్ అయ్యి అప్పుడు హీరో వచ్చి హీరోకు ఎలివేషన్ వస్తుంది. సేమ్ కాన్సెప్ట్ 1990లో శివ మూవీలో అయితే ఉందన్నమాట. సో అంత ఫార్ అహెడ్ ఆలోచించి రామ్ గోపాల్ వర్మ గారు ఈ సినిమా తీశారు. సో విచ్ ఈస్ అన్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిలిం నన్ను అడిగితే. సో ఇంకా చాలా విషయాలు ఉంటాయి, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే కొన్ని ఎపిసోడ్స్ చేసుకోవచ్చు అనమాట శివ మీద. అంత బాగుంటుంది అనమాట. సో ఈ వీడియోని ఇక్కడ దాకా కట్టి పెడదాం. ట్రైలర్ ఎలా ఉందంటే సూపర్ కట్ అనే చెప్పాలి. నాకు చాలా బాగా నచ్చింది ఆబ్వియస్ గా ట్రైలర్. ఇంకా నాకు నచ్చిన సినిమాటోగ్రఫీ విషయాలు అవన్నీ మీకు ఇందులో కవర్ చేశాను. సో దీని మీద ప్రత్యేకంగా మనం ఏమైనా సిరీస్ చేయాలనుకుంటే ఎపిసోడ్ వైజ్ కింద కమెంట్స్ లో శివ సిరీస్ అని పెట్టేయండి. సో నేను మూవీని ఎవ్రీ సీన్ బై సీన్ బ్రేక్ డౌన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసండి. ఎంతమంది శివ రిలీజ్కి వెళ్తున్నారు, నేనైతే వెళ్తున్నాను, ఎంతమంది వెళ్తున్నారు కింద కమెంట్స్ లో వెళ్తున్నామని చెప్పేసేయండి. November 14th అయితే రిలీజ్ అవుతుంది. మూవీ చూసి ఒక కంప్లీట్ రివ్యూ ఇవ్వడానికి మళ్ళీ ట్రై చేస్తాను. ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్, డీటెయిల్ బ్లాగ్, సినిమాటోగ్రఫీ పరంగా కూడా, మ్యూజిక్ పరంగా అన్ని ఏరియాస్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అంటిల్ దెన్ ఈ వీడియోని బాగా లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ సీ యూ ఆల్, బై బై.